ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు. గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 ఘటనలు. పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి. పెరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య. విశాఖలోని హోటల్లో బంధించి ఏలూరుకు చెందిన దళిత బాలికపై లైంగిక దాడి. ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు. మచ్చుమర్రిలో ఇంకా అది నడుస్తూనే ఉంది. అసలు డెడ్ బాడీ దొరకలే, ఎక్కడుందో. ఒక రేప్ అయింది, మర్డర్ చేశారు, అయిపోయింది. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో అయితే హోటల్లోనే బంధించి రేప్ చేశారట విశాఖపట్నంలో. ఇంకోటి పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి. పెరంగిపురం మండలంలో యువకుడు వేధింపులు తరలేక బాలిక ఆత్మహత్య. ఎక్కడికక్కడికే అమ్మాయిలు, మహిళలు వేధింపులకి, రేపులకి, దాడులకి గురవుతుండ్రు. డైరెక్ట్గా పట్టపగలే హోటల్లో బంధించి రేప్ చేశారట విశాఖపట్నంలో. మరి ఎక్కడ పోయింది అడ్మినిస్ట్రేషను? చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తారు, ఉక్కుపాదం మోపుతూ. ఇదే హోంమంత్రి అనిత గారు అమ్మాయిలను కానీ మహిళలను కానీ వేధిస్తే, వాళ్ళపైన ఆకృత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు వాళ్ళకన్నది. ఏది ఎక్కడైంది చివరి రోజు? ఎవరికైంది చివరి రోజు? ఎవరైతే వేధింపులకు గురి కాబడ్డారో వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఏ అమ్మాయిలైతే, ఏ మహిళలైతే హెరాస్మెంట్కి గురయ్యారో వాళ్ళకి చివరి రోజు అయింది. కానీ హెరాస్ చేసినోడు మంచిగానే ఉన్నాడు. హెరాస్ చేసినోడు అరెస్ట్ చేసి జైలుకు పంపితే జైల్లో మంచిగా ప్రభుత్వం పెట్టే బోధిని వాడు సల్లగా ఉన్నాడు. లేదు దొరకకపోతే ఎంజాయ్ చేసుకుంటూ బయట తిరుగుతుండు. కానీ బలైంది, బలి పశువులు అయింది ఎవరంటే ఆ ఎవరైతే వేధింపులకు గురి కాబడ్డ మహిళలు, అమ్మాయిలు, వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది. దీన్ని గమనించాలి హోంమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ. ఎందుకు రోజు ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపైన, మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాడులు, రేపులు, హత్యా ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనిపైన దృష్టి పెట్టాలి. కానీ మీరు పొలిటికల్ విమర్శలు, మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల ఇళ్లపై దాడులకి పురిగొల్పటం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, ఇట్లాంటివి చేయాల్సింది. దానికి కాదు మీకు అధికారం ఇచ్చింది పోలీసు యంత్రాంగాన్ని మీ చేతిలో పెట్టింది. మీ చేతిలో పెట్టింది 5 కోట్ల మంది ప్రజల ఆస్తులు, ఆత్మాభిమానాన్ని కాపాడటానికి. కానీ అది జరగట్లే ఇప్పుడు ఏపీలో దురదృష్టవశాత్తు.